హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనము బడ్జెట్ 26-27 అనాలిసిస్కి సంబంధించి సెకండ్ పార్ట్ డిస్కస్ చేద్దామండి. లాస్ట్ క్లాస్లో మనము బడ్జెట్ బేసిక్స్ అండ్ కాంపోనెంట్స్ మరియు సెకండ్ పర్టికులర్ మ్యాక్రో ఎకనామిక్ హైలైట్స్ అండ్ ఫిస్కల్ పాలసీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ టోటల్ రిసిప్ట్స్, టోటల్ ఎక్స్పెండిచర్, డెఫిసిట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ కి సంబంధించిన కీలక విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ కి సంబంధించి వెర్టికల్ డెవల్యూషన్ మరియు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అలొకేషన్ కి సంబంధించిన కీలక గణాంకాలని చర్చించాము. అయితే వీటిలో టాక్సేషన్ కి సంబంధించి మరియు గవర్నమెంట్ యొక్క మేజర్ పాలసీస్ అండ్ సెక్టారల్ ఎలొకేషన్స్ కి సంబంధించి మనము ఈ రోజు బడ్జెట్ హైలైట్స్ లో ఈ ఫిస్కల్ పాలసీని కవర్ చేద్దాం. బడ్జెట్ హైలైట్స్ లోనే అవి కవర్ అవుతాయండి. సో ఈ రోజు ఎస్పెషల్లీ బడ్జెట్ హైలైట్స్ 2026-27 ఈ పర్టిక్యులర్ గురించి డిస్కస్ చేద్దాము. ఇందులో రెండు పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ మెయిన్ గా 3 కర్తవ్యాస్ గురించి డిస్కస్ చేస్తుంది అండి. కర్తవ్య భవన్ లో మొదటిసారిగా ఈ బడ్జెట్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్ లో ఈ బడ్జెట్ ని 3 కర్తవ్యాస్ కి అలైన్ చేస్తూ డిజైన్ చేశారు. సో ఈ 3 కర్తవ్యాస్ అంటే ఏంటి అండ్ ఈ 3 కర్తవ్యాస్ కి సంబంధించిన 6 ఇంటర్వెన్షన్స్ ఏంటి అనేది కూడా మనము డిస్కస్ చేద్దాము. అండ్ దీని కొరకు ఇండియా తీసుకువచ్చిన రిఫార్మ్స్ గురించి మనము చూద్దామండి. ఇక పార్ట్ బిలో బడ్జెట్ ట్యాక్స్ ప్రపోజల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫైనాన్స్ బిల్లులో ఉండే టాక్సేషన్ డీటెయిల్స్ మరియు అమెండ్మెంట్స్ కి సంబంధించి కీలక అంశాలు ఈ పార్ట్ బిలో మనము కవర్ చేద్దాం. మేజర్ గా మన క్లాస్ అంతా కూడా ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ ని ఉపయోగించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దానివలన విజువల్ ఇమాజినేషన్ మనకి ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ టైంలో రీకాలింగ్ కి ఇది చాలా కీలకం అండి. సో ఈ విజువల్ ఇమాజినేషన్ కొరకు ఎక్కువగా ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ద డిస్కషన్, భారతదేశ ఆర్థిక ప్రస్థానం, ఇండియాస్ ఎకనామిక్ ట్రాజెక్టరీ గురించి చూస్తే ఇవి స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణ, నిలకడైన వృద్ధి మరియు మితమైన ద్రవ్యోల్బణం అనే కీ పిల్లర్స్ తో ముందుకు సాగుతూ ఉండడం చూడవచ్చు అండి. వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడము మరియు ఆశయాలను సమ్మిళితత్వంతో సమతుల్యం చేయడం అంటే ఇంక్లూజివిటీ, అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకువెళ్లడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దాని కొరకు ముఖ్యంగా యాక్షన్ ఓవర్ అంబివెలెన్స్, అనిశ్చితి కంటే చర్యలను చేపట్టడానికి, మరియు రిఫార్మ్ ఓవర్ రిటోరిక్, వాక్చాతుర్యం కంటే సంస్కరణలకు అంటే అంకెల గారడీ చేసి బడ్జెట్ ని ఏదో మ్యానిపులేషన్ లా కాకుండా సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడానికి, మరియు ప్రజాకర్షణ కంటే ప్రజల కొరకు అంటే వివిధ పథకాల ద్వారా ప్రజలను ఆకర్షించడం కంటే ప్రజలకు నిజమైన లబ్ధి చేకూర్చడానికి ఈ బడ్జెట్ ను తీసుకువచ్చామని నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అండి? ఆకాంక్షను విజయవంతంగా మార్చడం, సామర్థ్యాన్ని పనితీరుగా మార్చడం దీని యొక్క లక్ష్యంగా మనం చెప్పవచ్చు. నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ స్పీచ్ లో దీని గురించే ప్రస్తావించడం చూడవచ్చు. అవర్ ఎయిమ్ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆస్పిరేషన్ ఇంటూ అచీవ్మెంట్. బడ్జెట్ స్పీచ్ ప్రారంభంలోనే దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని కొరకు సంస్కరణల ఎక్స్ప్రెస్ అనేది మనం చూడవచ్చు. ఇటీవల కాలంలో గవర్నమెంట్ అనేక సంస్కరణలను తీసుకువచ్చింది అని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా 350కి పైగా సంస్కరణలను తీసుకువచ్చామని, ఇంక్లూడింగ్ జిఎస్టి సింప్లిఫికేషన్, నోటిఫికేషన్ ఆఫ్ లేబర్ కోడ్స్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ మ్యాండేటరీ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఎక్సెట్రా, మరియు అనేక హై లెవెల్ కమిటీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది అని కూడా ఆమె ప్రస్తావించడం చూడవచ్చు. ఇక దేశీయంగా సుమారు 7% అధిక వృద్ధి రేటును సాధిస్తూ మరియు సాధించడానికి తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావిస్తూ దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించడము, ఇంధన భద్రత, తగ్గిన కీలక దిగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గించడము, విస్తృత నిర్మాణాత్మక సంస్కరణలు, ఆర్థిక వివేకము, ద్రవ్య స్థిరత్వము, ప్రభుత్వ పెట్టుబడులపై బలమైన ఒత్తిడిని తీసుకురావడం అంటే స్ట్రాంగ్ థ్రస్ట్ ఆన్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రభుత్వ పెట్టుబడులను మరింత ప్రోత్సహించడం, అలానే ప్రభుత్వ చర్యల నుండి ప్రజలు ప్రయోజనం పొందేలాగా చూడడం, ఇవన్నీ కూడా అధిక వృద్ధి రేటు సాధించడానికి దోహదపడనున్నాయి. సో ఇది ఒక ఇంట్రొడక్షన్ గా మనం చూడవచ్చు అండి. బడ్జెట్ కి సంబంధించి ఏ విధంగా బడ్జెట్ ఉండబోతుంది మరియు కమింగ్ డేస్ లో ఇండియాస్ ఎకనామిక్ ట్రాజెక్టరీ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. యువశక్తితో నడిపే ఈ బడ్జెట్ లో ప్రభుత్వ సంకల్పం ఏ విధంగా ఉంది అండి? పేదలు మరియు వెనకబడిన వారు మరియు అణగారిన వర్గాలపై దృష్టి పెట్టడానికి
ప్రభుత్వం 3 కర్తవ్యాలను 3 డ్యూటీస్ని ఈ బడ్జెట్కి అలైన్ చేయడం జరిగింది. కర్తవ్య భవన్లో మొదటిసారిగా రూపొందించబడిన ఈ బడ్జెట్కి 3 కర్తవ్యాలను అలైన్ చేయడం విశేషంగా చెప్పవచ్చు. మొదటి కర్తవ్యం, ఫస్ట్ డ్యూటీ ఏంటి అండి? ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం మరియు కొనసాగించడం, సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ మీద దృష్టి సారించడం ఇక్కడ చూడవచ్చు అండి. ఈ ఫస్ట్ డ్యూటీలో ముఖ్యంగా అస్థిరమైన ప్రపంచ పరిణామాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకుంటూనే ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం మరియు కొనసాగించడం. అలానే రెండవ కర్తవ్యం ఏంటి? ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం. ముఖ్యంగా మన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మరియు వారి సామర్థ్యాన్ని పెంపొందించడం. ఇండియా యొక్క ప్రాస్పరిటీలో వారిని ఇంక్లూడ్ చేస్తూనే వారి యొక్క సామర్థ్యాలను పెంపొందించడం రెండవ కర్తవ్యంగా చూడవచ్చు. మూడవ కర్తవ్యం ఏంటి? సబ్కా సాత్ సబ్కా వికాస్. అంటే ప్రతి కుటుంబం మరియు సమాజం, ప్రాంతం మరియు రంగానికి వనరులు, సౌకర్యాలు, అవకాశాలు అందుబాటులో ఉండేలా చూసుకోవడం. సబ్కా సాత్ అంటే అందరితో పాటు మరియు సబ్కా వికాస్ అందరి యొక్క అభివృద్ధి అనేది మూడవ కర్తవ్యంగా మనం చూడవచ్చు. ఈ 3 కర్తవ్యాలకు గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్స్ మరియు అభివృద్ధి ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మొదటి కర్తవ్యంకి సంబంధించి వ్యూహాత్మక తయారీని పెంపొందించడము, అంటే మనకి స్ట్రాటజిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ప్రోత్సహించడం, లైక్ బయోఫార్మా, హెల్త్ కేర్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఖనిజాలు, రసాయనాలు, ఎస్పెషల్లీ కీలక ఖనిజాలు, క్రిటికల్ మినరల్స్ కావచ్చు, రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, ఇలాంటి వాటిని ప్రోత్సహించడం. మూలధన వస్తువులు, వస్త్ర రంగం, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ కాబట్టి ఇది కూడా మనకి చాలా వ్యూహాత్మకమైనది. అలానే వారసత్వ పారిశ్రామిక రంగాల పునరుజ్జీవనం, అరౌండ్ 200 లెగసీ ఇండస్ట్రీస్. లెగసీ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే ఆర్టిస్ట్స్, చేతి కళలు, హస్తకళలు, సో ఇలాంటి లెగసీ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించడము. ఛాంపియన్ ఎస్ఎంఈల సృష్టి, ఎంఎస్ఎంఈ సెక్టార్ ని బలోపేతం చేయడము, ముఖ్యంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో ఛాంపియన్ ఎస్ఎంఈలని సృష్టించడం. దానితో పాటు మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడం, పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని దీనిలో పెంపొందించడము, లాజిస్టిక్స్, జలమార్గాలు, విమానయానం వంటి వాటి మీద ప్రత్యేక దృష్టి సారించడం, ఇంధన భద్రత మీద ప్రధానంగా దృష్టి సారించడంతో పాటు నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి, సిఈఆర్స్ డెవలప్మెంట్, సిటీస్ ఎకనామిక్ రీజియన్స్ అంటాము. అలానే 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ ని డెవలప్ చేయడం కూడా ఇందులో మనం చూడవచ్చు. ఈ విధంగా ఫస్ట్ డ్యూటీ ఇంటర్వెన్షన్స్ ని చూడవచ్చు. రెండవది ఆకాంక్షలను నెరవేర్చడం మరియు మానవ సామర్థ్యం, హ్యూమన్ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ కొరకు విద్య, ఉపాధి, ఎంటర్ప్రైజ్ లింకేజ్ మరియు హెల్త్ సెక్టార్ లో ఆయుష్ వ్యవస్థలను బలోపేతం చేయడం, కొత్త ఆయుర్వేద ఇన్స్టిట్యూట్స్ ను ఏర్పాటు చేయడం. అలానే పశు సంవర్ధక సేవలను బలోపేతం చేయడం, విద్య మౌలిక సదుపాయాలను కల్పించడం, వికసిత భారత్ కోసం నిపుణులు, ఎస్పెషల్లీ ఏహెచ్పి విస్తరణ, మెడికల్ టూరిజం, అలైడ్ హెల్త్ పర్సన్స్ అంటాము. అండ్ ఆరెంజ్ ఎకానమీ, ఏవిజిసి ల్యాబ్లను ఏర్పాటు చేయడం. ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి అండి? క్రియేటివ్ ఫీల్డ్స్ ని ఎంకరేజ్ చేయడం. ఏవిజిసి ల్యాబ్లు అంటే ఏంటి అండి? యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్స్ ని ఎంకరేజ్ చేయడం కొరకు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం మరియు క్రీడలను అభివృద్ధి చేయడం దీనిలో ప్రధాన ఇంటర్వెన్షన్స్ గా చూడవచ్చు. మానవ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. మూడవ కర్తవ్యం సబ్కా సాత్ సబ్కా వికాస్ ద్వారా చేరిక, ఇంక్లూజివ్ గ్రోత్ కి సంబంధించి ఇది మనం చూడవచ్చు అండి. ముఖ్యంగా రైతుల ఆదాయాలను పెంచడం, నీటి వనరులు, డిజిటల్ వ్యవసాయం లాంటి వాటిని కొరకు, అలానే స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ కొరకు, దివ్యాంగజనులకు సాధికారత కొరకు కొన్ని స్కీమ్స్ ని తీసుకురావడం జరిగింది అండి. అలానే మానసిక ఆరోగ్యం బలోపేతం కొరకు మరియు నిమ్హాన్స్ 2 పథకాన్ని ప్రారంభించడము, రాష్ట్రాలకు ఆర్థిక సాయం కొరకు 16వ ఆర్థిక సంఘం గ్రాంట్లను విడుదల చేయడం. సో ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ లో చూడవచ్చు. అండ్ పూర్వోదయ, ఈస్టర్న్ కారిడార్ ని కనెక్ట్ చేయడం మరియు బలోపేతం చేయడంతో పాటు ఈశాన్య ప్రాంతంపై దృష్టి సారించడం. ఇదంతా కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇంటర్వెన్షన్ లో భాగంగా మనం చూడవచ్చు. సో ఇవి బడ్జెట్లోని 3 ప్రధాన కర్తవ్యాలు, 3 డ్యూటీస్. మరియు ఈ 3 డ్యూటీస్ ని ఫుల్ఫిల్ చేయడం కొరకు గవర్నమెంట్ ప్రతిపాదించిన కీ ఇంటర్వెన్షన్స్. బడ్జెట్ యొక్క ఈ 3 డ్యూటీస్ మరియు గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్స్ ని 6 పిల్లర్స్ లో డిజైన్ చేయడం జరిగింది అండి. ఇది వృద్ధి మరియు అభివృద్ధి యొక్క స్తంభాలుగా చూడవచ్చు. ఇందులో మొదటిది ఆర్థిక వృద్ధిని కొనసాగించడం, సస్టైనబుల్ గ్రోత్ ని కొనసాగించడంతో పాటు వృద్ధి యొక్క పునాదులను బలోపేతం చేయడం, ప్రజల కేంద్రీకృత అభివృద్ధి, సిటిజన్ సెంట్రిక్, పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్, అలానే నమ్మక ఆధారిత పాలన,
ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ మరియు వ్యాపారం చేయడానికి సులభం మరియు జీవించడానికి సులభం, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్ కి సంబంధించి, అండ్ ద్రవ్య విషయాలు అంటే ఫిజికల్ మ్యాటర్స్ కి సంబంధించి ఈ ప్రధానంగా 6 పిల్లర్స్ లో వీటిని చూడవచ్చు అండి. ఈ 6 పిల్లర్స్ ని మొత్తం మన బడ్జెట్ హైలైట్స్ అన్ని కవర్ చేస్తూ డిస్కస్ చేద్దాం. ఈ 6 పిల్లర్స్ లో బడ్జెట్ యొక్క 3 డ్యూటీస్ మరియు గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్స్ అన్ని కవర్ అవుతాయండి. మన డిస్కషన్ లో మొదటి పిల్లర్ గురించి చూద్దాము అండి. ఆర్థిక వృద్ధిని కొనసాగించడం అంటే సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్ ఇక్కడ మొదటి పిల్లర్ గా చూడవచ్చు. ఇందులో మళ్ళీ సబ్ కాంపోనెంట్స్ ఉంటాయండి. 1.1 మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగానికి సంబంధించి, అది కూడా ప్రత్యేకంగా వ్యూహాత్మక మరియు ఫ్రాంటియర్ రంగాలు. స్ట్రాటజిక్ మరియు ఫ్రాంటియర్ అంటే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు, మరింత స్కోప్ ఉండే రంగాలను ఫ్రాంటియర్ రంగాలు అంటాము. సో ఈ తయారీ రంగంలో ఈ వ్యూహాత్మక మరియు ఫ్రాంటియర్ రంగాల మీద దృష్టి సారించడం దీనిలో మనం చూడవచ్చు. ఇందులోని ఇంపార్టెంట్ వన్స్ మనము చూద్దామండి. బయోఫార్మా శక్తి, సిపిఎస్ఈలలో హైటెక్ టూల్ రూమ్లు అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ లో హైటెక్ టూల్ రూమ్లను ఏర్పాటు చేయడం, కంటైనర్ తయారీ కోసం పథకం, టెక్స్టైల్స్ కోసం సమీకృత కార్యక్రమం, లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ అయిన టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కొరకు ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం, అధిక విలువ మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిన నిర్మాణం మరియు మౌలిక సదుపాయాల పరికరాల దేశీయ తయారీని బలోపేతం చేయడం, 200 లెగసీ పారిశ్రామిక క్లస్టర్లను పునరుద్ధరించే పథకం, అండ్ వీటితో పాటు సరసమైన క్రీడా వస్తువుల తయారీ కోసం అంకితమైన చొరవ, 3 అంకితమైన కెమికల్ పార్కులు మరియు దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ఇక్కడ మనం చూడవచ్చు. అలానే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అరుదైన భూ అయస్కాంతాలు పరిశోధన, మైనింగ్, ప్రాసెసింగ్ మరియు తయారీ కోసం పథకాన్ని తీసుకురావడం, మరియు భారత సెమీకండక్టర్ మిషన్ ISM 2.0ని లాంచ్ చేయడం. ఇవన్నీ కూడా ఈ వ్యూహాత్మక మరియు ఫ్రాంటియర్ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ ని ప్రోత్సహించడం కోసం గవర్నమెంట్ యొక్క కీలక ఇంటర్వెన్షన్స్ అండి. ఇందులో ముఖ్యంగా బయోఫార్మా మరియు ఆరోగ్య సంరక్షణకి సంబంధించి చూస్తే భారతదేశాన్ని ప్రపంచ బయోఫార్మా తయారీ కేంద్రంగా మార్చడం. బయోఫార్మా అంటే ఏంటి అండి? మెడిసిన్స్ ని లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి తయారు చేయడం, లైక్ సెల్స్ కావచ్చు, మైక్రోబ్స్ కావచ్చు, ఫంగై ఇలాంటి వాటి నుంచి తయారు చేసే ఫార్మసిటికల్స్ ని బయోఫార్మా అంటాం మనము. సో ప్రపంచ బయోఫార్మా తయారీ కేంద్రంగా భారతదేశాన్ని మార్చడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. దీని కొరకు 5 సంవత్సరాలలో 10,000 కోట్లు పెట్టుబడిని మరియు డయాబెటిస్, క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల బయోలాజిక్స్ ఉత్పత్తికి పర్యావరణ వ్యవస్థను క్రియేట్ చేయడము మరియు మౌలిక సదుపాయాలు పరిశోధన కొరకు 3 కొత్త NIPERల ఏర్పాటు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటాము NIPER అంటే. అండ్ మరొక 7 అప్గ్రేడ్ చేయడము, 1000కి పైగా క్లినికల్ ట్రయల్స్ సైట్లను మరియు వాటి యొక్క నెట్వర్క్ ను ఏర్పాటు చేయడం దీనిలోని ప్రధాన కాంపోనెంట్స్ గా మనం చూడవచ్చు. ఇక మరొక కీలకమైనది సెమీకండక్టర్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో మనం చూస్తే సెమీకండక్టర్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISM 2.0ని లాంచ్ చేయడము, పరికరాలు, సామాగ్రి ఉత్పత్తి, పూర్తి స్టాక్ భారతీయ IP సృష్టి అంటే బోత్ ఫ్రంట్ ఎండ్ మరియు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ని కవర్ చేస్తూ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంట్ ని డెవలప్ చేయడం దీని యొక్క ఉద్దేశం. అలానే సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, సప్లై చైన్స్ ను స్ట్రెంథెన్ చేయడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలానే ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ పథకానికి సుమారు 40,000 కోట్లను కేటాయింపు ఇక్కడ చూడవచ్చు. ఇక అతి ముఖ్యమైనది అరుదైన భూ ఖనిజాలు, ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, క్రిటికల్ మినరల్స్ కి సంబంధించి ఈ ఖనిజ కారిడార్లు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులలో డెడికేటెడ్ కారిడార్స్ ని ఏర్పాటు చేయడము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అండి? మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన మరియు తయారీని ప్రోత్సహించడం. భారతదేశం ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కోసం అధికంగా చైనా మీద డిపెండ్ అవుతూ ఉంది. చైనా భారతదేశంతో రిలేషన్స్ ఏ సందర్భంలో ఏ విధంగా ఉంటాయో అర్థం కాదు. కాబట్టి కంప్లీట్ గా చైనా మీద డిపెండ్ అవ్వడం చాలా రిస్క్. కాబట్టి మరియు ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇప్పుడు ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అన్నింటిలోనూ చాలా కీలకం కాబట్టి దీని మీద దృష్టి సారించడం జరిగింది. దేశీయంగానే వీటి యొక్క తయారీని బలోపేతం చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అదేవిధంగా బలమైన మూలధన వస్తువుల సామర్థ్యం పెంపొందించడం కొరకు హైటెక్ టూల్ రూమ్స్ మరియు ఆటోమేటెడ్ సర్వీసెస్ బ్యూరోలను ఏర్పాటు చేయడము. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ లో ముఖ్యంగా స్థానిక తయారీ, తక్కువ ఖర్చు, అధిక ఖచ్చితత్వం, డిజిటల్ ఎనేబుల్డ్ తో కూడిన ఆటోమేటెడ్ సర్వీస్ బ్యూరోలను ఏర్పాటు చేయడము మరియు నిర్మాణ మౌలిక సదుపాయాల పరికరాల మెరుగుదల పథకం అంటే
కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ స్కీమ్ అంటాము. ఈ పథకం ముఖ్యంగా అధిక విలువ కలిగిన పరికరాలు వాటి దేశీయ తయారీ కొరకు అండ్ ఆ సాంకేతికతను అభివృద్ధి చేయడం కొరకు దీనిని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ అధిక విలువ కలిగిన పరికరాల దిగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గించడం. ఇవన్నీ కూడా క్యాపిటల్ గూడ్స్ సామర్థ్యాన్ని పెంపొందించడం కొరకు తీసుకురావడం జరిగిందండి ఈ పథకాలన్నీ కూడా. సో మూలధన వస్తువుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి, అదేవిధంగా కంటైనర్ తయారీ పథకానికి సంబంధించి కూడా చెప్పుకున్నాము. సుమారు 10,000 కోట్ల బడ్జెట్ వచ్చే 5 ఏళ్లలో దీనికి కేటాయించనున్నారు. ప్రపంచ స్థాయి ఎకోసిస్టమ్ పర్యావరణ వ్యవస్థను దీని కొరకు క్రియేట్ చేయడము, దీని ద్వారా లాజిస్టిక్స్ ఖర్చును బలంగా తగ్గించడము. అండ్ వన్స్ లాజిస్టిక్ ఖర్చులు తగ్గాయి అంటే ఎగుమతులు వేగంగా పుంజుకుంటాయండి. ఇక్కడ ఒక సింపుల్ కంపారిజన్ చూద్దామండి, ఇండియా మరియు చైనా యొక్క లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది. సో మౌలిక సదుపాయాలు ఎగుమతుల కొరకు అనేది చూసినప్పుడు ఈ లాజిస్టిక్స్ కాస్ట్స్ అనేవి ఇండియాలో కేవలం 7.97% జీడిపిగా ఉన్నాయి ఫైనాన్షియల్ ఇయర్ 2024 సంవత్సరానికి సంబంధించి. ఇక చైనా ఇదే విషయంలో మనం చూసినప్పుడు సుమారు 14.4% ఆఫ్ జీడిపిగా ఉంది. అంటే భారతదేశానికి ఆల్మోస్ట్ డబుల్ నెంబర్ అనేది చూడవచ్చు అండి. సో చైనా యొక్క గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ కి ఇది కీ ఫ్యాక్టర్ గా చూడవచ్చు. సో అందుకే ఇప్పుడు ఈ ఎగుమతులు వేగాన్ని పెంపొందించడము మరియు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం కోసం ప్రభుత్వం కొన్ని కీలక పథకాలను తీసుకువచ్చింది. అండ్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ మీద దృష్టి సారించడం వీటి యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అలానే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ కి సంబంధించి చూసినప్పుడు ఎస్పెషల్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీకి నూతన ఉత్తేజం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రధానంగా కొన్ని పథకాలను తీసుకువచ్చింది అండి. జాతీయ ఫైబర్ పథకం ముఖ్యంగా సహజ మరియు నూతన యుగ ఫైబర్లతో స్వయం సమృద్ధిని సాధించడము. అండ్ టెక్స్ ఎకో ఇనిషియేటివ్ ప్రపంచ పోటీతత్వం, స్థిరమైన వస్త్రాల ప్రోత్సహించడం కొరకు. సమర్థ్ 2.0 వస్త్ర నైపుణ్య పర్యావరణ వ్యవస్థ ఆధునీకరణ మరియు అప్గ్రేడ్ చేయడం కోసం ఈ సమర్థ్ 2.0ని తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఎస్పెషల్లీ ఖాదీ, చేనేత వస్త్రాలకు ప్రపంచ మార్కెట్ లింకేజ్ మరియు బ్రాండింగ్ ని ప్రోత్సహించడం కొరకు దీన్ని తీసుకురావడం జరిగింది. జాతీయ చేనేత మరియు చేతి వృత్తుల కార్యక్రమం ఎస్పెషల్లీ నేత కార్మికులకు లక్ష్య మద్దతు మరియు పథకాల ఏకీకరణ కొరకు దీనిని చూడవచ్చండి. క్రీడా వస్తువుల చొరవ కూడా ఇక్కడ చూడవచ్చండి. మెటీరియల్ సైన్సెస్, పరికరాల తయారీలో పరిశోధన, ఆవిష్కరణలు ఇవన్నీ మనకి ఇందులో భాగం. సో దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఉపాధి కల్పన, ప్రపంచ ఎగుమతులు మరియు గ్రామీణ ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడం. ఇందులో భాగంగానే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ని మనము చెప్పుకున్నామండి, 200 లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ని రివైవ్ చేయడం. లెగసీ ఇండస్ట్రీస్ అంటే ఏంటి అండి? చేతి వృత్తులు మరియు హస్తకళలు. సో ఇలాంటి లెగసీ ఇండస్ట్రీస్ ని రివైవ్ చేయడం కొరకు ప్రభుత్వం కృషి చేస్తుంది. సో ఫ్రంటియర్ టెక్నాలజీస్ మరియు వ్యూహాత్మక రంగాలలో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ ఇంటర్వెన్షన్స్ ని ఇందులో చూడవచ్చు అండి. అలానే మనకి వ్యూహాత్మక తయారీలో ఎంఎస్ఎంఈలు చాలా చాలా కీలకము. సో ఎంఎస్ఎంఈలను ఛాంపియన్లుగా పెంచడానికి సహాయపడే 3-pronged స్ట్రాటజీని తీసుకువచ్చారు. 3 ముఖాల విధానం అని అన్నాము ఇక్కడ. అంటే ఎంఎస్ఎంఈలకు రుణ సదుపాయాలను వేగవంతం చేయడం కొరకు ఈ ఈక్విటీ మద్దతుని చూడవచ్చండి. దీని కొరకు ప్రత్యేకంగా 10,000 కోట్ల ఎస్ఎంఈ వృద్ధి నిధిని ఏర్పాటు చేయడము మరియు స్వావలంబన భారతదేశ నిధి సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ ఇది 2021లో ఏర్పాటు చేశారు. ఈ నిధికి 2,000 కోట్లను పెంచడము, టాపప్ చేయడం ఈక్విటీ మద్దతులో చూడవచ్చు. అలానే వృత్తిపరమైన మద్దతు కొరకు ముఖ్యంగా టైర్ 2 మరియు టైర్ 3 పట్టణాలలో కార్పొరేట్ మిత్రాలను అభివృద్ధి చేయడము. ప్రభుత్వం ప్రొఫెషనల్ సంస్థలను కార్పొరేట్ మిత్రాలుగా అభివృద్ధి చేయడము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కార్పొరేట్ మిత్రాలు ఏం చేయాలి? ఎంఎస్ఎంఈలు సరసమైన ఖర్చులతో అనుకూలత మరియు అవసరాలను తీర్చడానికి ఇవి సహాయపడతాయి. అఫోర్డబుల్ కాస్ట్స్ తో ఎంఎస్ఎంఈల యొక్క అవసరాలను తీర్చడం దీని యొక్క ఉద్దేశ్యం. అండ్ థర్డ్ వన్, ట్రెడ్స్ ద్వారా ద్రవ్యత మద్దతు అంటే లిక్విడిటీ సపోర్ట్. వారికి ద్రవ్య రూపంలో కొంత సహాయాన్ని చేయడానికి. ట్రెడ్స్ అంటే ఏంటండి? ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అంటాము. ఇది ఆర్బీఐ రెగ్యులేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఎంఎస్ఎంఈలు ఇన్స్టెంట్ గా తమ యొక్క ట్రేడ్ ఇన్వాయిసెస్ ద్వారా డిస్కౌంట్లను పొందడానికి దీనిని తీసుకురావడం జరిగింది. ఈ ఇంటర్వెన్షన్స్ లో భాగంగా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ ఎంఎస్ఎంఈల నుండి చేసే అన్ని కొనుగోళ్లకు ట్రెడ్స్ ను లావాదేవీ పరిష్కార వేదికగా తప్పనిసరి చేయడం జరిగింది. ఇది ఇతర కార్పొరేట్లకు బెంచ్ మార్క్ గా పనిచేస్తుంది. ఎందుకంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటిటీసే ఈ విధమైన విధానాన్ని అవలంబిస్తే ఆటోమేటిక్ గా మిగిలిన కార్పొరేట్లు కూడా దానిని ఫాలో అవుతాయి.
ట్రెడ్స్ ప్లాట్ఫామ్లో ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కోసం CGTMSE ద్వారా క్రెడిట్ గ్యారంటీ మద్దతు యంత్రాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ CGTMSE స్కీమ్ అంటే ఏంటి అండి? క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. అలానే చౌకైన మరియు శీఘ్రమైన ఫైనాన్సింగ్ ను ప్రోత్సహించడానికి GEM ను ట్రేడ్స్ తో అనుసంధానించడం జరిగింది. GEM గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ అంటాము. సో ఈ మార్కెట్ ప్లేస్ ని ట్రెడ్స్ తో అనుసంధానించారు. అలానే సెకండరీ మార్కెట్లు ట్రెడ్స్ రిసీవబుల్స్ ని అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ గా డెవలప్ చేయడం కొరకు అండ్ లిక్విడిటీని పెంపొందించడం కొరకు మరియు లావాదేవీలను పరిష్కరించడం కొరకు ఇక్కడ మనము కొన్ని విధానాలను చూడవచ్చండి. సో ఈ విధంగా MSME సెక్టార్ ను మరింత బలోపేతం చేయడము, ఛాంపియన్ SMEలుగా వాటిని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం ఈ విధానాలను తీసుకువస్తుంది. ఇక నెక్స్ట్ సబ్ కాంపోనెంట్ 1.2. ఇప్పటి వరకు మనము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద దృష్టి పెట్టాం. మనకి ప్రధానంగా సెక్టారల్ ఎకానమీలో 3 ఉంటాయి: అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయింది. సెకండ్ది ఇప్పుడు సేవా రంగం, సర్వీసెస్ సెక్టార్ మీద దృష్టి చూద్దాము. సేవా రంగంపై పునరుద్ధరించిన దృష్టి. సో ఇందులో భాగంగా వికసిత భారత్కు ప్రధాన చోదక శక్తిగా సేవా రంగంపై దృష్టి సారించడానికి విద్య నుండి ఉపాధి మరియు సంస్థ అనే ఉన్నత అధికార స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ చెప్పుకున్నాము స్టార్టింగ్ లోనే, హై పవర్ కమిటీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది రిఫార్మ్స్ లో భాగంగాని. సో ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ అనే హై పవర్డ్ స్టాండింగ్ కమిటీని ఇక్కడ చూడవచ్చు. అంటే విద్య అనేది ఏ విధంగా ఉండాలి, ఇటు ఉపాధిని కల్పించే విధంగా ఉండాలి, మరియు ఎంటర్ప్రైజెస్ ని తీర్చిదిద్దే విధంగా విద్యా విధానం ఉండాలి అని. సో దాని కొరకు ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేయడం ఇక్కడ చూడవచ్చు. అలానే ఆరోగ్యం, ఎంపిక చేసిన 10 విభాగాలలో అనుబంధ ఆరోగ్య నిపుణుల కోసం కొత్త సంస్థలను అప్గ్రేడ్ చేయడం మరియు స్థాపించడం. AHPs అని చెప్పుకున్నాము. అంటే డాక్టర్స్, నర్సెస్ ఇలాంటి వారు కాకుండా డయాగ్నోస్టిక్స్, టెక్నికల్, థెరపెటిక్, ప్రివెంటివ్ కేర్ ఇలాంటివి అందించే అనుబంధ ఆరోగ్య నిపుణులను మరింత అప్గ్రేడ్ చేయడము, వారి కోసం సంస్థలను అప్గ్రేడ్ చేయడం మరియు స్థాపించడం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ సంరక్షణ పర్యావరణ వ్యవస్థ, కేర్ ఎకోసిస్టమ్ ని డెవలప్ చేయడం. కేర్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి అండి? వెల్నెస్ కావచ్చు, యోగా కావచ్చు, ఇలాంటి సంరక్షణ సదుపాయాల కొరకు సుమారు 1.5 లక్షల మంది బహుళ నైపుణ్యం కలిగిన సంరక్షకులకు శిక్షణను ఇవ్వడానికి NSQF అలైన్డ్ కార్యక్రమాలను అభివృద్ధి చేయడం. NSQF నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. సో ఈ ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చేసిన కార్యక్రమాలను 1.5 lakh మల్టీ స్కిల్డ్ సంరక్షకులకు శిక్షణను ఇవ్వడానికి దీనిని తీసుకురావడం జరిగింది. ఇక మెడికల్ టూరిజం, వైద్య పర్యాటక రంగానికి సంబంధించి ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో 5 వైద్య విలువ పర్యాటక కేంద్రాలను స్థాపించడానికి రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి పథకాలను రూపొందించడం జరిగింది. మెడికల్ వాల్యూ టూరిజాన్ని ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే టూరిజం అంటే ఏంటి అండి? ఇప్పుడు భారతదేశం వైద్య సదుపాయాలకు ఒక హబ్ గా మారుతుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలను అతి తక్కువ ఖర్చుతో భారతదేశం అందిస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఈ మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక ఆయుష్ విషయానికి వస్తే ధృవీకరణ పర్యావరణ వ్యవస్థ యొక్క ఉన్నత ప్రమాణాల కోసం 3 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద ఏర్పాటు చేయడం, అలానే ఆయుష్ ఫార్మసీలు మరియు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లను అప్గ్రేడ్ చేయడం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ను అప్గ్రేడ్ చేయడం ఇందులో మనం చూడవచ్చు. ఇక ఆరెంజ్ ఎకానమీ, ఇందాకే చెప్పుకున్నాం మనము, క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉండే వాటిని మనము ఆరెంజ్ ఎకానమీ అంటాము. సుమారు 15,000 మాధ్యమిక పాఠశాలలు మరియు 500 కళాశాలలలో AVGC యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం ఇక్కడ చూడవచ్చు. ఇక డిజైన్ విషయంలో అంటే డిజైన్ రంగంలో ఛాలెంజ్ మార్గం ద్వారా తూర్పు భారతదేశంలో కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను ఏర్పాటు చేయడం చూడవచ్చు. ఇక క్రీడల విషయంలో ఖేలో ఇండియా మిషన్ సమగ్ర ప్రతిభ అభివృద్ధి మార్గం, క్రమబద్ధమైన కోచింగ్ అభివృద్ధి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి యొక్క ఏకీకరణ కోసం ఖేలో ఇండియా మిషన్ ని లాంచ్ చేయడం ఇక్కడ చూడవచ్చు. ఇక విద్యారంగానికి సంబంధించి 5 విశ్వవిద్యాలయ టౌన్షిప్లను ఏర్పాటు చేయడం, ఇక్కడ మేజర్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ కారిడార్లలో, తద్వారా రెండిటి మధ్య ఇంటర్ఫేసింగ్ అండ్ బ్రిడ్జింగ్ అనేది పెరుగుతుంది. ఇక ప్రతి జిల్లాలోనూ ఉన్నత విద్య స్టెమ్ సంస్థలలో బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఈ స్టెమ్ ఫీల్డ్స్ లో బాలికలను, స్త్రీలను మరింత ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది.
స్టెమ్ అంటే ఏంటండి? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ అకాడమిక్ విభాగాలలో మహిళలను ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అలానే 4 టెలిస్కోప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలను ఏర్పాటు చేయడం మరియు అప్గ్రేడ్ చేయడం. సో ఈ విద్యా రంగానికి సంబంధించి. అలానే టూరిజానికి సంబంధించి, పర్యాటక రంగానికి సంబంధించి చూస్తే అకాడమియా, పరిశ్రమ మరియు ప్రభుత్వం మధ్య వారధిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీని ఏర్పాటు చేయడము. సో భారతదేశంలో పర్యాటకాన్ని మరింత విస్తరించడానికి ఇది ఉపయోగపడుతుంది. 20 ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో 10,000 గైడ్లకు నైపుణ్యం పెంచడానికి పైలట్ పథకాన్ని తీసుకురానున్నారు. అండ్ అన్ని ముఖ్యమైన ప్రదేశాలను డిజిటల్ గా డాక్యుమెంట్ చేయడానికి నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ ను ఏర్పాటు చేయనున్నారు. అండ్ కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాలలో పర్యావరణ పరంగా స్థిరమైన పర్వత మార్గాలు, తాబేలు మార్గాలు మరియు పక్షుల వీక్షణ మార్గాలను అభివృద్ధి చేయడము. భారతదేశం మొట్టమొదటి గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. క్యాట్ స్పెసీస్ లో 7 మేజర్ స్పెసీస్ ఉన్నాయండి. సో వీటిని పరిరక్షించడం కోసం క్యాట్స్ అనే ప్రోగ్రామ్ ని కూడా తీసుకురావడం జరిగింది, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. సో గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ కి కూడా ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వనుంది. అలానే 15 పురావస్తు ప్రదేశాలను శక్తివంతమైన అనుభవపూర్వక సాంస్కృతిక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయడము. అండ్ వీటితో పాటు ఈశాన్య ప్రాంతంలో బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి. ఈ విధంగా ఈ సర్వీస్ సెక్టార్ మీద దృష్టి సారించడం చూడవచ్చు అండి. ముఖ్యంగా ఈ బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి గురించి చూద్దాము. ఈశాన్య ప్రాంతంలో బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి అనేది అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరాం మరియు త్రిపురలలో బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించనుంది. ఇది దేవాలయాలు మరియు మఠాల పరిరక్షణ, తీర్థయాత్ర వివరణ కేంద్రాలు, కనెక్టివిటీ మరియు యాత్రికుల సౌకర్యాలను కవర్ చేస్తుంది. ఇక ఈశాన్య ప్రాంతంలో పర్యాటకానికి ఇది సహాయపడనుంది. ఇది థెరవాడ మరియు మహాయాన, వజ్రయాన బౌద్ధ సంప్రదాయాల నాగరికతకు సంగమం. సో ఇది ఈశాన్య ప్రాంతంలో బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధికి సంబంధించి. ఇక సర్వీస్ సెక్టార్ లో సబ్ కాంపోనెంట్ అయిన ఆర్థిక రంగం, ఫైనాన్స్ సెక్టార్ గురించి కూడా ఇక్కడ చూద్దాము. భారతదేశం యొక్క తదుపరి వృద్ధి దశకు అనుగుణంగా వికసిత భారత్ కోసం బ్యాంకింగ్ పై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మరొక హై అండ్ కమిటీని ఇక్కడ చూడవచ్చు. సుమారు 1000 కోట్లకు పైబడిన మున్సిపల్ బాండ్ల సింగిల్ ఇష్యూ కొరకు 100 కోట్ల ప్రోత్సాహకాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలానే అమృత్ పథకం కొనసాగుతోంది. అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్ అనేది కొనసాగుతుంది అండి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అడిక్వేట్ రాబస్ట్ సీవేజ్ నెట్వర్క్స్ ని మరియు వాటర్ సప్లైస్ ని అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఏర్పాటు చేయడం దీనిలో చూడవచ్చు. ఇక పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్లను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఫెమా రుణేతర పరికరాలు నిబంధనల సమగ్ర సమీక్ష. సో నాన్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ రూల్స్ ని ఒకసారి మరింత సమగ్రంగా సమీక్షించనున్నారు. ఇక కార్పొరేట్ బాండ్లపై మార్కెట్ మేకింగ్ ఫ్రేమ్వర్క్ మరియు టోటల్ రిటర్న్ స్వాప్ పరిచయం. అలానే ఈ ఫైనాన్స్ సెక్టార్ కి సంబంధించిన ట్యాక్స్ రిఫార్మ్స్ ని చూడండి. ఫ్యూచర్స్ పై ఎస్టీటీ 0.02% నుంచి 0.05% కి పెంపు. సో ఎక్కువగా వల్నరబుల్ గా ఉండే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద ఈ బడ్జెట్ లో మనము కొన్ని కీలక పన్ను సవరణలను చూసామండి. సామాన్యులను ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ని కొంత వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి దూరం చేయడం కోసం ఈ పన్ను సంస్కరణలు చూస్తాము. ఎస్టీటీ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ 0.02% నుండి 0.05% కి ఫ్యూచర్స్ మీద పెంచడం జరిగింది. ఇక ఆప్షన్స్ ప్రీమియం మరియు ఆప్షన్స్ వినియోగంపై ఎస్టీటీని వరుసగా 0.1% మరియు 0.125% నుంచి 0.15% కి పెంచడం మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఫైనాన్స్ సెక్టార్ లో రీసెంట్ ట్యాక్స్ అమెండ్మెంట్స్ కి సంబంధించిన కీలక డీటెయిల్స్. అండ్ ఫైనాన్స్ సెక్టార్ కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఈ బడ్జెట్ లో ఉన్నవి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇక సెక్టోరల్ ఎకానమీలో అతి ముఖ్యమైన మరియు భారతదేశం అధికంగా ఆధారపడిన వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ 1.3 సబ్ కాంపోనెంట్ లో చూద్దామండి. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో ఉత్పాదకతను పెంచడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచడం ఇక్కడ చూడవచ్చు. దీని కొరకు కొన్ని కీలక ఇంటర్వెన్షన్స్ ని చూద్దామండి. ఉద్యానవనానికి అంకితమైన కార్యక్రమం హార్టికల్చర్ కి సంబంధించి రెజువనేట్ ఓల్డ్ లో ఈల్డింగ్ ఆర్చార్డ్స్ అండ్ ఎక్స్పాండ్ హై డెన్సిటీ కల్టివేషన్ ఆఫ్ వాల్నట్స్, ఆల్మండ్స్ అండ్ పైన్ నట్స్.
పాత పడిపోయిన లో ఈల్డింగ్ ఆర్చార్డ్స్ ను మరింత ఎక్స్పాండ్ చేయడం కోసము అండ్ కల్టివేషన్ ఆఫ్ వాల్నట్స్, ఆల్మండ్స్ అండ్ పైన్ నట్స్ ని ప్రోత్సహించడం కోసము ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకురానున్నారు. అలానే పశు సంవర్ధక శాఖకు సంబంధించి యానిమల్ హస్బెండరీలో మనము చూస్తే సపోర్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ద సెక్టార్ టు ఫెసిలిటేట్ జాబ్ క్రియేషన్ ఇన్ రూరల్ అండ్ పెరి అర్బన్ ఏరియాస్. ఈ రంగంలో ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం కార్యక్రమాలను తీసుకురానుంది. ఎస్పెషల్లీ లోన్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ సపోర్ట్ స్కీమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెటర్నరీ అండ్ పారావెట్ కాలేజెస్, వెటర్నరీ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ అండ్ బ్రీడింగ్ ఫెసిలిటీస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్. ఎక్కువగా ప్రభుత్వ రంగంలో ఇవన్నీ ఉంటాయండి. పారావెట్ కాలేజెస్ కావచ్చు, వెటర్నరీ కాలేజెస్ కావచ్చు, వెటర్నరీ హాస్పిటల్స్ కావచ్చు, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్. వెటర్నరీ మనుషులకి సంబంధించి డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి, బట్ వెటర్నరీ రంగంలో వీటిని ప్రోత్సహించడం కొరకు, అలానే బ్రీడింగ్ ఫెసిలిటీస్ ని ప్రైవేట్ సెక్టార్ లో ప్రోత్సహించడం కొరకు ప్రభుత్వం పథకాలను తీసుకురానుంది. అలానే అధిక విలువ కలిగిన వ్యవసాయానికి మద్దతు, హై ఈల్డ్ క్రాప్స్ కొన్ని ఉంటాయండి, వాటిని ప్రోత్సహించడం కొరకు కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ అండ్ ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ, అలానే ఇండియన్ క్యాష్యూ కోకో ప్రోగ్రామ్స్ ని కూడా తీసుకురానున్నారు. భారతీయ జీడిపప్పు మరియు కోకో కోసం అంకితమైన కార్యక్రమం. ఇక ఫిషరీస్ సెక్టార్, మత్స్య శాఖకు సంబంధించి చూస్తే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ 800 రిజర్వాయర్స్ అండ్ అమృత్ సరోవర్స్, స్ట్రెంథనింగ్ ఫిషరీస్ వాల్యూ చైన్ ఇన్ కోస్టల్ ఏరియాస్ అండ్ ఎనేబులింగ్ మార్కెట్ లింకేజెస్ ఫర్ స్టార్టప్స్ అండ్ ఉమెన్ లెడ్ గ్రూప్స్ టుగెదర్ విత్ ఫిష్ ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఒక సమగ్ర అభివృద్ధి కొరకు ఇందులో అమృత్ సరోవర్స్ ను మరియు 800 రిజర్వాయర్స్ ను ఏర్పాటు చేయనున్నారు. అండ్ వాల్యూ చైన్ ఇన్ కోస్టల్ ఏరియాస్ లో ప్రోత్సహించడం మరియు దానిని స్ట్రెంథెన్ చేయడం ఇక్కడ చూడవచ్చు. అలానే మార్కెట్ లింకేజెస్ ను మరింత ప్రోత్సహించడం కొరకు స్టార్టప్స్ ను, ఉమెన్ లెడ్ గ్రూప్స్ ను ప్రోత్సహించనున్నారు. ఇక శాండల్వుడ్ కి సంబంధించి ఇది కూడా హై వాల్యూడ్ క్రాప్ అండి. ఫోకస్డ్ కల్టివేషన్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్ దీనిలో మనము ప్రధానంగా చూడవచ్చు. అండ్ అతి ముఖ్యమైనది భారత్ విస్తార్, ఇంటిగ్రేటింగ్ అగ్రి స్టాక్ పోర్టల్స్ అండ్ ద ఐసిఏఆర్ ప్యాకేజ్ ఆన్ ద అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ విత్ ఏఐ సిస్టమ్స్. డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఈ భారత్ విస్తార్ అంటే వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్, ఈ విస్తార్ అనే దానికి అబ్రివేషన్. ఇది ఒక మల్టీలింగ్వల్ ఏఐ ప్లాట్ఫామ్. మల్టీలింగ్వల్ అంటే అనేక భాషలు, అంటే భారతీయ భాషలు, అంటే రైతులకు అందుబాటులో, రైతులకు అర్థమయ్యే విధంగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఇది. ఇది అగ్రి స్టాక్ పోర్టల్స్, వ్యవసాయానికి ఇప్పటి వరకు ఉన్న ఈ డిజిటల్ పోర్టల్స్, అగ్రి స్టాక్ పోర్టల్స్ ని ఐసిఏఆర్ యొక్క అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ప్యాకేజెస్ కి ఇంటిగ్రేట్ చేసి ఫార్మ్ డెసిషన్ మేకింగ్ ని ఇంప్రూవ్ చేయడం. సో ఎప్పుడైతే ఒక సైంటిఫిక్ బ్యాక్డ్ ఇన్స్టిట్యూట్ తో అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి ఇంటిగ్రేట్ అయ్యాయో, డెసిషన్ మేకింగ్ అనేది రైతులకు చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. సో ఇవి ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగంలోని గవర్నమెంట్ యొక్క కీ ఇంటర్వెన్షన్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి చాలా చాలా కీలకం. ఇక్కడతో ఫస్ట్ పిల్లర్ అనేది కంప్లీట్ అయింది. సెకండ్ పిల్లర్ వృద్ధికి పునాదులను బలపరచడం, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు మౌలిక సదుపాయాల కల్పన అనేది చూడవచ్చు. దీని కొరకు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ప్రజా మౌలిక సదుపాయాలను భారీగా పెంచడం కొరకు అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఇన్విడ్స్, రీడ్స్, ఎన్ఐఐఎఫ్ మరియు నాప్ఫిడ్ లాంటి వాటిని ఏర్పాటు చేయడము. అలానే 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న టైర్ 2 మరియు టైర్ 3 నగరాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం మరియు వాటిని కొనసాగించడం, సస్టైనబుల్ డెవలప్మెంట్ కొరకు. దీని కొరకు ప్రభుత్వ మూలధన వ్యయం ఇక్కడ మనము చూడవచ్చుండి సుమారు 12.2 లక్షల కోట్లను కేటాయించింది. ఇప్పటి వరకు ఇంత మొత్తంలో కేటాయించడం ఇదే అత్యధికం. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2015 లో ఇది కేవలం 2 లక్షల కోట్లుగా ఉండేది. అండ్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 27 నాటికి ఇది 12.2 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక ఇందులోని కీ ట్రెండ్స్ ని మనం ఒకసారి చూద్దాము అండి. 2019 నుంచి 2020 క్యాపెక్స్ ఏ విధంగా ఉంది అనేది. ఇందులో మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది బ్లూ కలర్ లో చూడవచ్చు. అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ మూలధన వ్యయం ఎల్లో కలర్ లో చూడవచ్చు. సో ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేది ఈసీఈ, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఈ ఈసీఈ అనేది, ఈ రెడ్ కలర్ లైన్ అనేది మనము చూడవచ్చు. 2019-20లో కేవలం 3.4 లక్షల కోట్లుగా మూలధన వ్యయం ఉంటే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 1.9 లక్షల కోట్లుగా ఉంది. ఓవరాల్ గా 5.2 లక్షల కోట్లుగా ఉంది. ఇది క్రమేపీ విస్తరించుకుంటూ
2025-26 రివైజ్డ్ ఎస్టిమేట్స్లో చూడండి 11 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఉండగా 3.1 లక్షల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఓవరాల్ 14 లక్షల కోట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12.2 లక్షల కోట్లు కాగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎక్స్పెండిచర్ 4.9 లక్షల కోట్లు అండ్ ఓవరాల్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 17.1 లక్షల కోట్లకు చేరుకుంది. సో ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోని రీసెంట్ ట్రెండ్స్ అండి. ఇక రుణదాతలకు వివేకంతో కూడిన పాక్షిక రుణ హామీలను అందించడానికి మౌలిక సదుపాయాల రిస్క్ గ్యారంటీ ఫండ్ను ఈ రంగంలో ఏర్పాటు చేశారు. అంకితమైన రీట్స్ ఏర్పాటు ద్వారా సిపిఎస్ఈల రియల్ ఎస్టేట్ ఆస్తులను రీసైక్లింగ్ చేయడం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ని ఏర్పాటు చేసి సిపిఎస్ఈలలో అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థల భూములలో అనేక వ్యర్థాలుగా ఉండిపోయినాయండి. చాలా భూములు ఖాళీగా ఉండిపోయినాయి. సో వీటిని రీసైక్లింగ్ చేయడము దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ తూర్పున డాంకినీని మరియు పశ్చిమాన సూరత్తో అనుసంధానించే కొత్త అంకితమైన ఫ్రైట్ కారిడార్ల ఏర్పాటు, అలానే ఖనిజ సమృద్ధి గల ప్రాంతాలు, పారిశ్రామిక కేంద్రాలు మరియు ఓడరేవులను అనుసంధానించే 20 కొత్త జాతీయ జలమార్గాలను అమలు చేయడం, ఇవన్నీ కూడా మనకి మౌలిక సదుపాయాల కల్పనలో చూడవచ్చు. అదేవిధంగా లోతట్టు జలమార్గాలకు అనువుగా ఓడ మరమ్మత్తు పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఇన్లాండ్ వాటర్ వేస్ ని క్యాటరింగ్ చేయడం కొరకండి. అలానే 2047 నాటికి లోతట్టు జలమార్గాలు మరియు తీర ప్రాంత షిప్పింగ్ వాటాను, ఇన్లాండ్ వాటర్ వేస్ మరియు తీర ప్రాంత షిప్పింగ్ వాటాను 6% నుంచి 12% పెంచడానికి కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ను ప్రారంభించడం. అదేవిధంగా స్వదేశీ తయారీని పెంపొందించడానికి సీ ప్లేన్ విజిఎఫ్ స్కీమ్ను ప్రారంభించడం, సీ ప్లేన్స్ తయారీ కోసము మరియు భారతదేశంలో ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కొరకు విజిఎఫ్ స్కీమ్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ని ఏర్పాటు చేయడం. అంటే ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏం జరుగుతుంది, ఎక్కడైతే మనకి కొంత మిస్ మ్యాచ్ వచ్చిందో ఆ మిస్ మ్యాచ్ని ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఎస్సిఐ స్కీమ్ అంటే ఏంటి, స్పెషల్ అసిస్టెన్స్ టు ద స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ స్కీమ్ కింద రాష్ట్రాలకు 2 లక్షల కోట్లను మద్దతుగా ఇవ్వనుంది. అదేవిధంగా పూర్వోదయ స్కీమ్ అనేది ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి. సో ఈ పూర్వోదయ స్కీమ్ కొరకు ప్రభుత్వం మరింత దృష్టి సారించనుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మరియు మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన కీలక డీటెయిల్స్ని ఇక్కడ చూడడం జరిగింది అండి. ఎస్పెషల్లీ పూర్వోదయ ఇక్కడ ఇంపార్టెంట్. పూర్వోదయ పథకం కింద దుర్గాపూర్లో అనుసంధానించబడిన నోడ్తో కూడిన ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ను అభివృద్ధి చేయనున్నారు. 5 పూర్వోదయ రాష్ట్రాలలో 5 పర్యాటక ప్రదేశాల సృష్టి మరియు 4000 ఈ బస్సుల సరఫరాను ప్రతిపాదించడం జరుగుతుంది అని నిర్మలా సీతారామన్ గారు వ్యాఖ్యానించారు. ఈ 5 పూర్వోదయ రాష్ట్రాలు ఏంటండి, 1 బీహార్ మరియు 2వది జార్ఖండ్, 3వది వెస్ట్ బెంగాల్, 4వది ఒడిశా మరియు 5వది ఆంధ్రప్రదేశ్. ఈ 5 రాష్ట్రాలు పూర్వోదయ పథకంలో భాగంగా మనం చూడవచ్చు. అలానే ఇందులో మరొక సబ్ కాంపోనెంట్ 2.2 దీర్ఘకాలిక ఇంధన భద్రత మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడం. సో ఎనర్జీ సెక్యూరిటీ కొరకు ఇందులో చూడవచ్చండి. ఎస్పెషల్లీ ఇటీవల కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ మరియు స్టోరేజ్ పథకాన్ని 2000 కోట్ల వ్యయంతో చేపట్టడం మనం చూడవచ్చు. సో ఈ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ మరియు నిల్వ CCUS స్కీమ్ అంటే ఏంటి, 5 పారిశ్రామిక రంగాలలో తుది వినియోగ అనువర్తనాలలో అధిక సంసిద్ధతా స్థాయిలను సాధించడానికి CCUS సాంకేతికతలను దీనిలో అభివృద్ధి చేయనున్నారు. ఈ CCUS టెక్నాలజీలో ఏం జరుగుతుంది అంటే CO2 ఎమిషన్స్ ని క్యాప్చర్ చేసి వాటిని లార్జ్ పాయింట్ సోర్సెస్లో లైక్ పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రీస్, ఫెసిలిటీస్లో కానీ ఈ CO2 నేరుగా వాతావరణంలోకి విడుదల కాకుండా క్యాప్చర్ చేసి ఆ క్యాప్చర్డ్ CO2ని రీయూజ్ చేయడము, లైక్ ప్రొడక్ట్స్ ప్లాస్టిక్ కానీ కాంక్రీట్ వాటిలో ఉపయోగించడము, లేదా పర్మనెంట్లీ సీక్వెస్ట్రేటెడ్ ఇన్ డీప్ అండర్ గ్రౌండ్ జియోలాజికల్ ఫార్మేషన్స్. కొన్ని డీప్ జియోలాజికల్ ఫార్మేషన్స్ ఎదర్ ఆర్టిఫిషియల్ ఉంటాయి లేదా న్యాచురల్ గా కొన్ని ఉంటాయి. సో ఈ న్యాచురల్ ఫార్మేషన్స్ లో కానీ లేదా ఆర్టిఫిషియల్ ఫార్మేషన్స్ అయిన మైన్స్, డీప్ మైన్స్ లో కానీ ఈ కార్బన్ డైఆక్సైడ్ ని అక్కడ సీక్వెస్ట్రేట్ చేయడం. ఇది ఎందుకండి, ముఖ్యంగా విద్యుత్, ఉక్కు, సిమెంట్, రిఫైనరీలు, రసాయనాలు ఈ 5 పరిశ్రమలలో డీకార్బనైజేషన్ ని ప్రోత్సహించడానికి ఈ పథకం చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. దీని కొరకు రాబోయే 5 సంవత్సరాలలో 20,000 కోట్లను కేటాయింపునకు ప్రతిపాదించారు.
సో డీకార్బనైజేషన్ అనేది చాలా చాలా కీలకము. అలానే సోలార్ గ్లాస్ తయారీలో ఉపయోగం కోసం సోడియం యాంటీమోనేట్ దిగుమతిపై బీసీడీ మినహాయింపు, అంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించారు. అలానే భారతదేశంలో క్లిష్టమైన ఖనిజాల ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ కోసం అవసరమైన క్యాపిటల్ గూడ్స్ దిగుమతిపై కూడా బీసీడీ మినహాయింపుని చూడవచ్చు. ఇక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లో ఉపయోగించే బ్యాటరీల కోసం లిథియం అయాన్ సెల్స్ తయారీకి ఉపయోగించే క్యాపిటల్ గూడ్స్ పై కూడా బేసిక్స్ కస్టమ్ డ్యూటీని మినహాయింపును పొడిగించడం జరిగింది. ఆల్రెడీ ఉంది, దీనిని కంటిన్యూ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన వస్తువుల దిగుమతులపై ప్రస్తుతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహాయింపును 2035 వరకు పొడిగించడము మరియు సామర్థ్యంతో సంబంధం లేకుండా అన్ని అణు విద్యుత్ ప్లాంట్లకు దీనిని విస్తరించడం చూడవచ్చు. ఇక బయోగ్యాస్ బ్లెండెడ్ సిఎన్జిపై చెల్లించాల్సిన సెంట్రల్ ఎక్సైజ్ సుంకంలో బయోగ్యాస్ యొక్క మొత్తం విలువను మినహాయింపడం, అంటే బయోగ్యాస్ కి సంబంధించినంత వరకు ఆ విలువ, ఆ వాల్యూను సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో ఎగ్జంప్షన్ ఇవ్వడం ఇక్కడ చూడవచ్చు. సో ఇవన్నీ కూడా క్లీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేయడము మరియు ఎనర్జీ సెక్యూరిటీ కొరకు క్లీన్ ఎనర్జీస్ కి కొంత మినహాయింపులను, ట్యాక్సెస్, సుంకాలలో కొంత వెసులుబాట్లు ఇవ్వడం మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది దీర్ఘకాలిక ఇంధన భద్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించడం కొరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. ఇక 2.3 సబ్ కాంపోనెంట్ చూస్తే పట్టణీకరణ మరియు నగర ఆర్థిక ప్రాంతాలు, సిటీ ఎకనామిక్ రీజియన్స్ గురించి ఇక్కడ చూడవచ్చండి. అగ్లోమరేషన్ల ఆర్థిక శక్తిని అందించడానికి నగరాల సామర్థ్యాన్ని పెంపొందించడం. అగ్లోమరేషన్స్ అంటే లార్జ్ క్లస్టర్స్ ఆఫ్ థింగ్స్, వస్తువులకి సంబంధించి లార్జ్ క్లస్టర్స్ ఒకే చోట ఉండడాన్ని అగ్లోమరేషన్స్ అంటాము. సో వీటి యొక్క ఎకనామిక్ కెపాసిటీని పెంపొందించడానికి నగరాల సామర్థ్యాన్ని పెంచడము అండ్ టైర్ 2, టైర్ 3 నగరాలు మరియు దేవాలయ పట్టణాలపై దృష్టి సారించడం అండ్ గ్రోత్ కనెక్టర్స్ గా 7 హై స్పీడ్ రైల్ కారిడార్లను నగరాల మధ్య. ఏ నగరాలండి? ముంబై పూణే, పూణే హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగురి. ఈ 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ ని అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ అనుకూల ప్రయాణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం. సో సుమారు 16 లక్షల కోట్ల పెట్టుబడితో 4000 కిలోమీటర్ల విస్తీర్ణ సామర్థ్యాన్ని ఇక్కడ చూడవచ్చు అండి. సో ఆల్రెడీ మనము దీనికి సంబంధించిన మొత్తం 7 మార్గాలు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. భారతదేశ ప్రయాణ ముఖ చిత్రాన్ని మార్చే గ్రోత్ కనెక్టర్లుగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇక్కడితో సెకండ్ పిల్లర్ అనేది కంప్లీట్ అయింది అండి. థర్డ్ పిల్లర్ సిటిజన్ సెంట్రిక్ డెవలప్మెంట్, ప్రజా కేంద్రిక అభివృద్ధిని మనం చూద్దామండి. బలమైన సంరక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం, వృద్ధాప్య మరియు అనుబంధ సంరక్షణ సేవలను కవర్ చేయడం అండ్ 1.5 lakh మల్టీ స్కిల్డ్ సంరక్షకులకు శిక్షణనివ్వడం. ఆల్రెడీ కేర్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ లో దీని గురించి చెప్పుకున్నాం మనం. ఇక స్వయం సహాయక పారిశ్రామికవేత్తల షీ మార్ట్లను క్లస్టర్ స్థాయి సమాఖ్యలలో కమ్యూనిటీ యాజమాన్యంలోని రిటైల్ అవుట్లెట్లుగా ఏర్పాటు చేయడం. షీ మార్ట్ మిషన్ అంటే ఏంటి అండి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సంబంధించింది ఇది. స్వయం సహాయక బృందాలకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్ మార్ట్ మిషన్. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? గ్రామీణ మహిళలను ఎంటర్ప్రైజ్ ఓనర్స్ గా తీర్చిదిద్దడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. గతంలోని లాఖ్పతి దీదీ ప్రోగ్రామ్ కి ఇది ఎక్స్టెన్షన్ గా చూడవచ్చు అండి. ఇది ప్రొవైడింగ్ ఏ పర్మనెంట్ అండ్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ ఫర్ ప్రొడక్ట్స్ మేడ్ బై ఉమెన్ లెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఎక్కువగా డ్వాక్రా సంఘాలు, ఇలాంటి మహిళా సంఘాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేసే ప్రొడక్ట్స్ కి ఒక బలమైన అండ్ పర్మనెంట్ ప్లాట్ఫామ్ గా ఈ షీ మార్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. మహిళలు తయారు చేసిన ప్రొడక్ట్స్ కోసం దీనిని లాంచ్ చేశారు. ఇక స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎంపవర్మెంట్ కోసం దివ్యాంగజన్ కౌశల్ యోజనని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ కొరకు గౌరవప్రదమైన డిగ్నిఫైడ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయడం కోసం ఇండస్ట్రీ రెలవెంట్ అంటే పరిశ్రమ సంబంధిత మరియు కస్టమైజ్డ్ ట్రైనింగ్ స్పెసిఫిక్ టు డిజబిలిటీ గ్రూప్స్, కొన్ని వైకల్యాలకి సంబంధించి కొంత శిక్షణ అనేది అనుకూలిస్తుంది. సో అలాగా ఒక డిజైన్ అనేది మనము ఇక్కడ చూడవచ్చు అండి ఈ దివ్యాంగజన్ కౌశల్ యోజనలో. అండ్ నెక్స్ట్ వన్ దివ్యాంగ్ సహారా యోజన. ఇందులో అర్హులైన వారందరికీ అధిక నాణ్యత సహాయక పరికరాలను సకాలంలో అందించడం. అంటే అసిస్టివ్ డివైజెస్ అంటారు, అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ కావచ్చు లేదా హీరింగ్ డివైజెస్ కావచ్చు. ఇలా వైకల్యాలను అధిగమించడానికి అవసరమైన సహాయక పరికరాలను అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. వీటితో పాటు సహాయక పరికరాల ఉత్పత్తిని పెంచడానికి మరియు అందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏకీకరణలో పెట్టుబడి పెట్టడానికి ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ALI MCO కు మద్దతు ఇవ్వడం మనం చూడవచ్చు.
ఇదే విధంగా ప్రధాని దివ్యాస కేంద్రాలను ఆధునిక రిటైల్ తరహా కేంద్రాలుగా బలోపేతం చేయడం. ఆల్రెడీ అందుబాటులో ఉన్న పిఎం దివ్యాంశ్ కేంద్రాస్ ని మోడర్న్ రిటైల్ స్టైల్ సెంటర్స్ గా బలోపేతం చేయడానికి కొన్ని పథకాలు ఇక్కడ చూడవచ్చు. రాంచీ మరియు తేజ్పూర్లోని జాతీయ మానసిక ఆరోగ్య సంస్థలను అప్గ్రేడ్ చేయడం మరియు నిమ్హాన్స్ 2ను ఏర్పాటు చేయడం. నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఏది లేదండి, సో దాని కొరకు ఒకటి ఏర్పాటు చేయడము. జిల్లా ఆసుపత్రులలో అత్యవసర మరియు గాయాల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మరిన్ని వైద్య సేవలను అక్కడ అందుబాటులో ఉంచడం ఇక్కడ చూడవచ్చుండి. సో సిటిజన్ సెంట్రిక్ డెవలప్మెంట్ కి సంబంధించిన కీలక అంశాలను మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 4th పిల్లర్ చూడండి, విశ్వాసం ఆధారిత పాలన అంటే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ గురించి ఇందులో చూడవచ్చుండి. ముఖ్యంగా ఇది బిజినెస్ పీపుల్, ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్ ఇలాంటి వారి కొరకు ట్రస్ట్ బేస్డ్ అంటే వారి విశ్వాసం ఆధారంగా ఈ కొన్ని స్కీమ్స్ మరియు సడలింపులను తీసుకురావడం జరిగింది. సో వీటి గురించి ఇక్కడ మనం చూద్దాం. ఇందులో ముఖ్యంగా టైర్ 2 మరియు టైర్ 3 ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ల కోసం డ్యూటీ డిఫరల్ వ్యవధిని 15 నుంచి 30 రోజులకు పెంచడము మరియు అర్హులైన తయారీదారులు, దిగుమతిదారులు అదే డ్యూటీ డిఫరల్ సౌకర్యాన్ని పొందడానికి అవకాశం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంస్థలు ఈ ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ల కింద గుర్తింపును ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించబడతాయి. ఈ డ్యూటీ డిఫరల్ అంటే ఏంటి అండి? జనరల్ గా మనకి కొంత డిఫరల్ పీరియడ్ అంటే పోస్ట్ పోన్ చేసుకుని డ్యూటీస్ ని పే చేయడానికి అవకాశం కల్పిస్తారు. సో ఇప్పుడు దానిని 15 రోజుల నుంచి 30 రోజుల వరకు పెంచడం జరిగింది. దీని వలన అడ్వాంటేజ్ ఏంటి అండి? బిజినెస్ పీపుల్, ఇంపోర్టర్స్ ఇలాంటి వారి కొరకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. నెక్స్ట్ వన్, అడ్వాన్స్ రూలింగ్ యొక్క వ్యాలిడిటీ పీరియడ్ మరియు బైండింగ్ ఆన్ కస్టమ్స్. సో వీటి యొక్క పీరియడ్ను 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకి పెంచడం జరిగింది. అడ్వాన్స్ రూలింగ్ అంటే ఏంటి అండి? ఇది ఒక బైండింగ్ అండ్ రిటర్న్ ఒపీనియన్ ప్రొవైడెడ్ బై ట్యాక్స్ అథారిటీస్ టు ట్యాక్స్ పేయర్స్ రిగార్డింగ్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ఏ ప్రపోజ్డ్ ట్రాన్సాక్షన్. అంటే ఒక ట్రాన్సాక్షన్ మీద ఆథరైజ్డ్ ట్యాక్స్ డీటెయిల్స్ లో దీనిని చెప్పవచ్చు అండి. సో ఇది రిటర్న్ మరియు బైండింగ్ ఒపీనియన్ గా మనం చూడవచ్చు. ఎర్లియర్ దీని యొక్క పీరియడ్ 3 years వరకు ఉంటే ఇప్పుడు దానిని 5 years కి పొడిగించడం జరిగింది. దీనివలన మరింత వెసులుబాటు అనేది జరుగుతుంది. దీనివలన అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైనా ఒక యాక్టివిటీని స్టార్ట్ చేసే ముందు ఆ యాక్టివిటీకి సంబంధించిన ట్యాక్స్ లయబిలిటీస్ అర్థం చేసుకోవడానికి బోత్ ట్యాక్స్ పేయర్స్ ఎస్పెషల్లీ నాన్ రెసిడెంట్స్ కి ఇది దోహదపడుతుంది. అండ్ ఎటువంటి ఫ్యూచర్ డిస్ప్యూట్స్ మరియు లిటిగేషన్స్ కి తావివ్వకుండా ఇది చెల్లుబాటు అవుతుంది. దీని బైండింగ్ నేచర్, సో ఇక్కడ మనం చెప్పుకున్నాము కస్టమ్స్ కి కూడా ఇది కట్టుబడి ఉంటుందని. బైండింగ్ నేచర్ ఏ విధంగా ఉంటుంది అండి? బోత్ అప్లికెంట్ మరియు అంటే ట్యాక్స్ పేయర్స్ కి మరియు ట్యాక్స్ అథారిటీస్ కి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్, విశ్వసనీయమైన దీర్ఘకాలిక సరఫరా గొలుసులతో రెగ్యులర్ దిగుమతిదారులు రిస్క్ సిస్టంలో గుర్తించబడతారు. తద్వారా ప్రతిసారి వారి కార్గో ధృవీకరణ అవసరం తగ్గించబడుతుంది. రిస్క్ సిస్టమ్ అంటే సెంట్రలైజ్డ్ డేటా మేనేజ్మెంట్ ద్వారా ఈ దీర్ఘకాలికంగా సరఫరా గొలుసులతో రెగ్యులర్లుగా దిగుమతిదారులు అనుసంధానమై ఉన్నప్పుడు వారికి ప్రతిసారి కార్గో ధృవీకరణ అవసరం లేకుండా నేరుగా వారి దిగుమతులను అనుమతించడం జరుగుతుంది. తద్వారా హెజిల్ ఫ్రీ ఇంపోర్ట్స్ మనం ఇక్కడ చూడవచ్చు. తద్వారా మ్యూచువల్ ట్రస్ట్ అనేది ఇరువైపులా పెరగడానికి ఇది దోహదపడుతుంది. అలానే నెక్స్ట్ వన్, ఒక విశ్వసనీయ దిగుమతిదారు ద్వారా బిల్ ఆఫ్ ఎంట్రీ దాఖలు చేయడం మరియు వస్తువుల రాక స్వయంచాలకంగా కస్టమ్స్ కు తెలియచేయడం. అంటే మాన్యువల్ ప్రాసెస్ మరియు రెడ్ టేపిజాన్ని తగ్గించడం కొరకు మరియు ఆటోమేటిక్ గా కస్టమ్స్ కి ఈ డీటెయిల్స్ తెలియజేసే విధంగా ట్రస్టెడ్ ఇంపోర్టర్ ద్వారా బిల్ ఆఫ్ ఎంట్రీని ఫైలింగ్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఇరువురి మధ్య మ్యూచువల్ ట్రస్ట్ అనేది అంటే ఇటు ప్రభుత్వానికి మరియు ఇంపోర్టర్స్ కి మధ్య ట్రస్ట్ అనేది పెంపొందించడంలో ఇది దోహదపడుతుంది. ఇక కస్టమ్స్ వేర్ హౌసింగ్ ఫ్రేమ్వర్క్ ను స్వయం ప్రకటనలు మొదలైన వాటితో గిడ్డంగి ఆపరేటర్ సెంట్రిక్ సిస్టమ్ గా మార్చడం. అంటే ఇక్కడ స్వయం ప్రకటనలు సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగానే ఎటువంటి తనిఖీలు, ఎటువంటి ఈ కేవైసీ నామ్స్ లాంటివి చెక్ చేయకుండా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా కస్టమ్ వేర్ హౌసింగ్ ఫ్రేమ్వర్క్ ను గిడ్డంగి ఆపరేటర్ సెంట్రిక్ సిస్టమ్ గా మార్చడానికి ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. సో ఇది కూడా ట్రస్ట్, విశ్వసనీయత ఆధారంగా మనము ఇక్కడ చూడవచ్చు. అందుకే దీనిని ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్, విశ్వాసం ఆధారిత పాలన అనేది ఈ పిల్లర్ లో మనము డిస్కస్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఫిఫ్త్ పిల్లర్ చూడండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరియు ఈజ్ ఆఫ్ లివింగ్. వ్యాపార సౌలభ్యత మరియు జీవన సౌలభ్యతకి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చండి. బడ్జెట్ దృష్టి ఈ వ్యాపార సౌలభ్యతలో ట్రస్ట్ ఆధారిత పాలన, డిజిటల్ వాణిజ్యం అండ్ తగ్గిన సమ్మతి భారం. అంటే వ్యాపారాలకు మరింత ప్రోత్సాహము, సౌలభ్యాన్ని కల్పించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. కస్టమ్స్ అండ్ వాణిజ్య సౌలభ్యం కాంపోనెంట్ లో మనం చూస్తే ఒకే ఇంటర్ కనెక్టెడ్ డిజిటల్ విండో 2026-27 నాటికి అన్ని ఆమోదాల కోసము, బిజినెస్లకు సంబంధించిన అన్ని ఆమోదాల కోసము సింగిల్ ఇంటర్ కనెక్టెడ్ డిజిటల్ విండోని ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ కృషి చేస్తుంది. అలానే తక్షణ కస్టమ్స్ క్లియరెన్స్, సమ్మతి అవసరాలు లేని వస్తువులకు. అలానే కస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ 2 ఏళ్లలో దీనిని ప్రారంభించనున్నారు. ప్రక్రియల కేంద్రీకరణ, అంటే ఈ ప్రాసెస్లు అన్నిటినీ కూడా సెంట్రలైజ్ చేసి మరింత హ్యాజిల్ ఫ్రీ మూవ్మెంట్ కొరకు దీనిని చూడవచ్చు అండి. అండ్ కొరియర్ ఎగుమతులపై 10 లక్షల పరిమితిని తొలగించడం జరిగింది. ఎస్పెషల్లీ చిన్న వ్యాపారులకు, ఈ కామర్స్లకు ఇది మద్దతుగా నిలవనుంది. అలానే విశ్వాసం ఆధారిత పన్ను సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తే కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 సరళీకృత నియమాల ద్వారా మరింత మందికి చేరువ అవనుంది. అంచనా మరియు జరిమానా ఒకే సాధారణ క్రమంలో ఏకీకరణ. అలానే వెరీ ఇంపార్టెంట్ వన్, డీక్రిమినలైజేషన్. కొన్ని సాంకేతిక డిఫాల్ట్లను, అంటే మైనర్ టెక్నికల్ డిఫాల్ట్స్ సచ్ యాజ్ పుస్తకాలను తయారు చేయకపోవడం, బుక్ కీపింగ్ ఉండాల్సిన చోట నాన్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ కావచ్చు. అలానే కొన్ని టీడీఎస్ డిఫాల్ట్లు, అంటే ఇవన్నీ ట్యాక్సెస్ ని కొన్ని సార్లు కావాలని మ్యానిపులేట్ చేస్తుంటారు. అలా కాకుండా టెక్నికల్ డిఫాల్ట్స్ కారణంగా ఇవి ఏర్పడినప్పుడు దానిని డీక్రిమినలైజ్ చేయడానికి దీనిని తీసుకువచ్చారు అండి. అంటే కావాలని చేసినప్పుడు దానిని నేరంగానే భావిస్తారు, కానీ ఈ డీక్రిమినలైజేషన్ అనేది టెక్నికల్ డిఫాల్ట్స్ నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. దీనివలన మరింత మంది ఉత్సాహంగా ఈ బిజినెస్ లను స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక ఎంఎస్ఎంఈలు మరియు పరిశ్రమలకు మద్దతుని చూడవచ్చండి. ఎస్ఎంఈ గ్రోత్ నిధి ప్రారంభం, ఛాంపియన్ ఎంఎస్ఎంఈల సృష్టికి ఆల్రెడీ మనము దీని గురించి డిస్కస్ చేశాము. అలానే సెల్ఫ్ రిలయంట్ ఇండియా నిధికి టాప్అప్, ఇది 2000 కోట్లను టాప్అప్ చేయడము మరియు దీని కొరకు 10,000 కోట్లను కేటాయించడం కూడా మనము డిస్కస్ చేశాము. కార్పొరేట్ మిత్రాల సృష్టి గురించి కూడా చెప్పుకున్నాము. టైర్ 2 మరియు టైర్ 3 పట్టణాలలో ఎంఎస్ఎంఈలకు సమ్మతి మద్దతును అందించడం కోసం ఈ కార్పొరేట్ మిత్రాలు ఉపయోగపడతాయి అని. సో ఇవన్నీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా భాగస్వామిగా మనం చూడవచ్చు. ఇక ఈజ్ ఆఫ్ లివింగ్ కి సంబంధించి జీవన వ్యయాన్ని తగ్గించడం, వ్యక్తిగత పన్నులను సరళీకృతం చేయడం మరియు అవసరమైన సేవలను మెరుగుపరచడం ఇందులో భాగంగా చూడవచ్చు. ఎస్పెషల్లీ ఆరోగ్య సంరక్షణ, వైద్యం విషయంలో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన 17 మందులకు బీసీడీ మినహాయింపు, బేసిక్ కస్టమ్ డ్యూటీని మినహాయించడం చూడవచ్చు. హీమోఫీలియా, సికిల్ సెల్ సహా 7 అరుదైన వ్యాధులకు సుంకం లేని దిగుమతి. అలానే ఉత్తర భారతదేశంలో నిమ్హాన్స్ 2 స్థాపన, రాంచీ అండ్ తేజ్పూర్లలో ఉన్న సంస్థలను అప్గ్రేడ్ చేయడం కూడా ఇక్కడ చూడవచ్చు అండి. ఆల్రెడీ ఈ పాయింట్స్ అన్ని మనము డిస్కస్ చేశాము. నెక్స్ట్ వన్, వ్యక్తిగత దిగుమతులపై సుంకం 20% నుంచి 10% తగ్గించడం జరిగింది. విదేశీ టూర్ ప్యాకేజీలు, విద్యా వైద్య చెల్లింపులపై కూడా టీసీఎస్ ని 2% తగ్గించారు. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ వడ్డీపై అదనపు పన్ను మినహాయింపు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా పన్నుల సరళీకరణలో మనం చూడవచ్చు అండి. దానివల్ల ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది మెరుగుపడుతుంది. ఇక పట్టణ మరియు గ్రామీణ మౌలిక సదుపాయాల కొరకు కూడా ఇక్కడ చూద్దాము. టైర్ 2, టైర్ 3 నగరాలలో ఆధునిక మౌలిక సదుపాయాల కొరకు సిఈఆర్ కి 5,000 కోట్లు కేటాయింపు. ప్రతి జిల్లాలో ఉన్నత విద్య కోసం బాలికల హాస్టళ్ల ఏర్పాటు. ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ కాంపోనెంట్స్ లో చాలా వరకు డిస్కస్ చేసుకున్నవే. ఇవన్నీ ఈజ్ ఆఫ్ లివింగ్ లో భాగస్వామిగా మనం చూడవచ్చు. ఇక 6th పిల్లర్ ఫిస్కల్ మ్యాటర్స్ గురించి మనము ప్రీవియస్ క్లాస్ లోనే డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ పర్టికులర్ లో మ్యాక్రో ఎకనామిక్ హైలైట్స్ మరియు ఫిస్కల్ పాలసీలో చాలా డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఓన్లీ మనము మంత్రిత్వ శాఖల వారీగా ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చర్చించుకోలేదు. ముఖ్యంగా ఇందులో టాప్ 3 హైయెస్ట్ అలొకేషన్స్ ఏ రంగాలకు కేటాయించారనేది మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ మిగిలినవి ఒకసారి ఇక్కడ చూడండి. హైయెస్ట్ కేటాయింపులు మనం చూస్తే రక్షణ రంగానికి సుమారు 7,84,678 కోట్లు కేటాయించడం జరిగింది. రోడ్డు రవాణా మరియు రహదారులకి సంబంధించి 3,09,875 కోట్లు, రైల్వేల కొరకు 2,81,377 కోట్లు అండ్ హోమ్ వ్యవహారాల కొరకు 2,55,234 కోట్లు. ఇవన్నీ టాప్
బడ్జెట్ అలొకేషన్ సెక్టార్స్ మంత్రిత్వ శాఖల వారీగా అండ్ రిమైనింగ్ రంగాలకి సంబంధించిన అలొకేషన్స్ కూడా ఒకసారి చూడండి. అండ్ ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లోను మరియు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉండే గూగుల్ డ్రైవ్ లింకులోను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ పీడిఎఫ్ని ఓపెన్ చేసి ఈ అలొకేషన్స్ యొక్క టేబుల్ ఒకసారి చూడండి. అండ్ ప్రీవియస్ బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఉన్న పర్సెంట్ ఆఫ్ చేంజెస్ కూడా చూడండి. హైయెస్ట్ చేంజ్ ఏ రంగానికి అండి? ఎస్పెషల్లీ జలశక్తిలో సుమారు 128.8% మనం ఇక్కడ చూడవచ్చు. సో 6 పిల్లర్స్ మనము కవర్ చేయడం జరిగింది అండి. బడ్జెట్లో ఉన్న 3 కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 కర్తవ్యాలకి సంబంధించి మనము కంప్లీట్గా ఇందులో కవర్ చేశాము. ఈ ఇయర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో ఈ 3 కర్తవ్యాస్ డ్యూటీస్ గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది అండి. సో ఈ ఫ్రేమ్ వర్క్ లో ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక పార్ట్ బిలో అంటే ఫైనాన్స్ బిల్ కి సంబంధించిన ట్యాక్స్ రిఫార్మ్స్ లో మనం ఇక్కడ చూడవచ్చు. ఆర్థిక బిల్లులోని ప్రధాన పన్ను ప్రతిపాదనలు ఇక్కడ చూద్దాము. ఎస్పెషల్లీ సాధారణ మరియు వ్యక్తిగత పన్నులకు సంబంధించి ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పు లేదు. టీసీఎస్ అనేది తగ్గించడం జరిగింది. విద్య వైద్యంకి సంబంధించి 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న సందర్భాలలో ఈ టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ ని 5% నుంచి 2% తగ్గించారు. అలానే విదేశీ టూర్లకు సంబంధించి 5% నుంచి 2% తగ్గించడం జరిగింది. అలానే కార్పొరేట్ అండ్ వ్యాపారానికి సంబంధించి పన్ను సెలవులు ట్యాక్స్ హాలిడేస్ ని ప్రకటించారు. వేటి కోసం అండి? డేటా సెంటర్లు ఏవైతే భారతదేశంలో నెలకొల్పబడి విదేశాలకు సర్వీసెస్ ను అందించే డేటా సెంటర్లకు 2047 వరకు ఎగ్జంప్షన్ అనేది ఇస్తున్నారు. అంటే వాటికి ఏ విధమైన ట్యాక్స్ అనేది ఉండదు. సో ట్యాక్స్ హాలిడేస్ అని చెప్పవచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలానే ఐఎఫ్ఎస్సి యూనిట్లు 20 ఏళ్ల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది కల్పించారు. అంటే గిఫ్ట్ సిటీలో ఉండే స్పెషలైజ్డ్ ఫైనాన్షియల్ ఎంటిటీస్ కొరకు ఈ ఎగ్జంప్షన్ అనేది వర్తిస్తుంది. అలానే కనీస ప్రత్యామ్నాయ పన్ను మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది 15% నుంచి 14% తగ్గించారు. అలానే క్రెడిట్ నిలిపివేత అనేది చూడవచ్చు. ఏప్రిల్ 2026 నుంచి దీనికి సంబంధించిన క్రెడిట్ అనేది నిలిపివేయడం జరుగుతుంది. అంటే మ్యాట్ పే చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వీటి యొక్క క్యారీ ఫార్వర్డ్ అనేది మ్యాట్ క్రెడిట్ జరగదు. ఈ విధంగా మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ లోని కీలక మార్పులను చూడవచ్చు. అలానే మార్కెట్లు పెట్టుబడులకు సంబంధించి ఎస్టీటీ పెంపు ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. అండ్ షేర్ బైబ్యాక్లు మూలధన లాభాలుగా ఉన్న వాటిని పన్ను ఇక్కడ చూడవచ్చు. మ్యూచువల్ ఫండ్లు వడ్డీ వ్యయంపై తగ్గింపు అనేది లేదు. ఇక అంతర్జాతీయ మరియు ఇతర విషయాలకు సంబంధించి విదేశీ ఆస్తుల బహిర్గతం, చిన్న పన్ను చెల్లింపుదారులకు పథకం, ఎన్ఆర్ఐ సడలింపులు, ఎలక్ట్రానిక్స్ నిపుణులకు 5 ఏళ్ల మినహాయింపుని ఇక్కడ చూడవచ్చు. అలానే జరిమానాల హేతుబద్ధీకరణ, కొన్ని నేరాలకు శిక్షని తగ్గించడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా ఈ ట్యాక్స్ అమెండ్మెంట్స్ మరియు ట్యాక్స్ సింప్లిఫికేషన్ కొరకు తీసుకువచ్చిన మార్పులు అండి. సో పార్ట్ బి ఫైనాన్స్ బిల్లులో దీనిని మనము చూడవచ్చు. సో ఈ రిఫార్మ్స్ అన్ని మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ డిస్కషన్ తో మనకి థర్డ్ పర్టిక్యులర్ అనేది పూర్తయింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మేజర్ స్కీమ్స్ కావచ్చు, ట్యాక్స్ చేంజెస్ కావచ్చు, అండ్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ కావచ్చు, అన్ని కూడా ఇందులోనే మనకి ఎక్కువగా కవర్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనము రిమైనింగ్ 2 పర్టిక్యులర్స్ ని కవర్ చేద్దామండి. దానితో మనకి ఈ బడ్జెట్ అనేది పూర్తిగా కంప్లీట్ గా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.